ఐపీఎల్ 2026 సీజన్లో మరోసారి విరాట్ కోహ్లీ నుంచి అద్భుత ఇన్నింగ్స్ వచ్చింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన హై వోల్టేజ్ పోర్లో విరాట్ క్లాస్ మాస్ ఇన్నింగ్స్తో చెలరేగిపోయి తన కెరియర్లో మరో శతకాన్ని నమోదు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించుకున్న భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మైదానం నలుమూలలా తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుకుపడుతూ స్టేడియంలోని అభిమానులను హోరెత్తించాడు. ఈ క్రమంలో కోహ్లీ కేవలం మ్యాచ్ను గెలిపించడమే కాకుండా తనను ఎందుకు చేజింగ్ కింగ్ అని పిలుస్తారో మరోసారి నిరూపించుకున్నాడు. విరాట్ అద్భుత బ్యాటింగ్తో ఆర్సీబీ విజయం సులభతరమైంది. ఈ విజయం బెంగళూరు శిబిరంలో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా కోహ్లీ ఫామ్పై ఉన్న అనుమానాలను పటాపంచలు చేసింది. మ్యాచ్ ఆఖరి వరకు క్రీజులో ఉండి జట్టును విజయ తీరాలకు చేర్చడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్యని ఈ మ్యాచ్ మరోసారి చాటి చెప్పింది. రికార్డుల వేటలో విరాట్ ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదుగుతూ టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఈ సెంచరీతో ప్రపంచ టీ20 క్రికెట్లో 14,000 పరుగుల మైలురాయిని దాటిన తొలి భారతీయ బ్యాటర్గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం 14,027 పరుగులతో ఉన్న కోహ్లీ ఈ అరుదైన ఘనత సాధించిన 6వ అంతర్జాతీయ ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 279 మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా ధోనీ, రోహిత్లను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. కేవలం పరుగులు మాత్రమే కాకుండా ఐపీఎల్లో అత్యధికంగా 21 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకుని రోహిత్ శర్మతో సమానంగా నిలిచాడు. గుజరాత్ లయన్స్, కోల్కతా నైట్ రైడర్స్ వంటి రెండు వేర్వేరు జట్లపై 2 సెంచరీలు బాదిన తొలి భారత ఆటగాడిగా కోహ్లీ తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. అలాగే ఐపీఎల్లో సీఎస్కే, ఢిల్లీ, పంజాబ్, కేకేఆర్ జట్లపై 1100కి పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్గా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఈ గణాంకాలు చూస్తుంటే కోహ్లీ నిలకడకు, పట్టుదలకు నిదర్శనంగా కనిపిస్తాయి. ప్రతి ఇన్నింగ్స్తోనూ కోహ్లీ తన రికార్డులను తానే తిరగరాస్తూ ప్రపంచ మేటి బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ చేజింగ్లో విరాట్ కోహ్లీ రికార్డులు చూస్తుంటే ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టడం ఖాయం. ఆర్సీబీ సాధించిన టాప్ 6 అత్యధిక లక్ష్య ఛేదనల్లో కోహ్లీ ప్రతిసారి కీలక పాత్ర పోషించడం విశేషం. ఐపీఎల్లో ఇప్పటివరకు 9 సెంచరీలు సాధించిన కోహ్లీ అందులో 3 శతకాలను చేజింగ్ సమయంలోనే చేయడం గమనార్హం. తద్వారా భారత్ తరపున అత్యధిక చేజింగ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా ఓవరాల్గా జోస్ బట్లర్తో సమానంగా నిలిచాడు. కోల్కతాపై చేసిన ఈ సెంచరీ విరాట్ పోరాట పటిమకు, ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడే గుణానికి నిలువుటద్దం. క్రీజ్లో ఉన్నంతసేపు మ్యాచ్ తమ చేతుల్లోనే ఉంటుందనే నమ్మకాన్ని అభిమానులు కలిగించడంలో కోహ్లీ సిద్ధహస్తుడు. లక్ష్యం ఎంత పెద్దదైనా, పరిస్థితి ఎంత కఠినంగా ఉన్న కోహ్లీ బ్యాట్ జుళిపిస్తే రికార్డులు బద్దలు కావాల్సిందే. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకోవడమే కాకుండా టైటిల్ రేస్లో తాము కూడా ఉన్నామని గట్టిగా చాటి చెప్పింది.